సమయానికి ఆ కుర్రవెధ అడ్డొచ్చి మీ ప్లాన్ అంతా తల్లకిందులు చేశాడు. మీరేమో తీరిగ్గా మంచినీళ్ళు తాగుతున్నారు. మంచినీళ్ళు తాగడం కాదురా, ఆ ధనలక్ష్మి కట్టమన్న 25 లక్షలు దాని దగ్గర నుంచే సంపాదించే అద్భుతమైన ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటది? దాని కాబోయే అమెరికా అల్లుడిని పెళ్లికి ముందే మన గుప్పిట్లో పెట్టుకుంటాం. అద్భుతమైన ఐడియా. మిస్టర్ పీకే రావు గారు, మీకు అమెరికాలో పెద్ద బిజినెస్ టైకూన్స్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ తెలిసిన చిన్న బేబీ చెప్పారు, అది నిజమేనా? అమెరికాలో పెద్ద పెద్ద వాళ్ళంతా నాకు బాగా తెలుసు. చాలండి, ఇప్పుడు అనవసరమైన విషయాలేని ఎందుకు? నువ్వు ఉండవే, నువ్వెందుకు జలసే ఫీల్ అవుతావు? యు సే మిస్టర్ డాడీ, ఇండియన్ క్రికెటర్స్ అమెరికా వచ్చినప్పుడు మా ఇంట్లోనే కదా మా కాంపిటీషన్. టెండూల్కర్ గారు మా పెరట్లోనే బౌలింగ్ వేసుకునేవాడు, హజారుద్దీన్ మా బాల్కనీలో బ్యాటింగ్ చేసుకునేవాడు, గందరగోళం చేసేవాళ్ళు. అయితే మీకు జాకీ చాన్ తెలుసునా? బాగా తెలుసును. వాడే కదా మా వాడికి కుంగఫు నేర్పాడు. అయితే మీకు స్టీవెన్ స్పీల్బర్గ్ తెలుసునా? ఏది సినిమాలు తీస్తాడు, వాడు మాకు బాగా తెలియను. మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ మధ్యన జురాసిక్ పార్క్ అది మా ఇంట్లోనే కదా తీశాడు. మీకు తెలుసా ఆ స్టీవెన్ స్పీల్బర్గ్ గారు? మిస్టర్ చిన్నారావు, నువ్వు ఇండియాలో ఒక చిన్న తెలుగు సినిమా తీ, నువ్వే హీరోగా నేనే తీసి పెడతానని చెప్పాడు. మిస్టర్ పీకే రావు గారు, అయితే మీకు వైట్ బ్రదర్స్ కూడా చాలా బాగా తెలిసి ఉండాలి. వైట్ బ్రదర్, దట్ సిల్లీ ఫెలోస్, వాళ్ళు కూడా బాగా తెలియదు. ఆ మధ్యన అమెరికాలో మా ఇంటికి వచ్చి ఫుడ్ కు చాలా ఇబ్బందిగా ఉందని నన్ను రిక్వెస్ట్ చేసి 1 month మా ఇంట్లో పడి తిన్నారు. కోకోలా పడి తిన్నారు. 3 years బ్యాక్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు వాళ్ళని నేను కలిసి ఉన్నాను. అవును, అమెరికాలో ఒక గొప్ప తెలుగు ఫ్యామిలీ ఉందని, వాళ్ళు పెద్ద దిండిరిగాళ్ళని వారు చెప్పినారు. మా గురించే చెప్పుంటారు. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా? త్వరగా చెప్తే నోట్లో స్వీట్ పెడతాను. మిమ్మల్ని కలవడానికి ఆ వైట్ బ్రదర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇంత అర్జెంట్ గా ఎందుకు వస్తున్నారు? మీ కొడుకు పెళ్లి దగ్గరుండి జరిపించడానికి వస్తున్నారు. ఈ విషయం మేము ధనలక్ష్మి మేడం కి చెప్పి మీ గెస్ట్ లకి అరేంజ్మెంట్ చేయిస్తాము. మై సన్, ఈ వైట్ బ్రదర్స్ ఎవరు, ఎందుకు వస్తున్నారు? కోతలు కోసి బాగా ఇరుక్కున్నారు. మేడం కూర్చుంటారా? ఒక నిమిషం మేడం, నేను చెక్ చేస్తాను. యా సేఫ్ మేడం, ప్లీజ్ బీ సీటెడ్. నేను మీరు చదివిన పేజ్ నెంబర్ 23 మేడం. చాక్లెట్. What dad? It's too much. Oh my God! What is this pose? పాత పెళ్లి ఫోటో లాగా సోఫాలో పెళ్ళ, సోఫా చెయ్యి మీద మొగుడు కూతున్నట్టు. అసలు మేడం అయితే ఒళ్ళోనే కూర్చోపెట్టుకోమన్నారు, కానీ వయసులో ఉన్న పిల్ల కదా అని ఈ దూరం మెయింటైన్ చేస్తున్నాను. దూరం? ఇండియాలో దూరం అంటే ఇదా? నో నో, దూరం అంటే ఇది. ఆ దూరం ఏదో నువ్వు మెయింటైన్ చేయి. వైట్ బ్రదర్స్ వచ్చేస్తున్నారు. వైట్ బ్రదర్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసారు. మేడం మనం వెళ్ళి రిసీవ్ చేసుకుందామా? డాడ్, అనవసరంగా మనకి తెలుసునని ఒప్పుకున్నాం. మనం వెళ్ళి పెరట్లో దాక్కున్నాం. గుడ్ ఐడియా, కమ్ ఆన్. ఆగండి ఆగండి, మూత్రకాలను పిరులాగా ఎక్కడికి జారుకుంటున్నారు? మేము జారుకోవడం లేదు. మరి పెరట్లో ప్రకృతిని ఎంజాయ్ చేయటకు వెళుతున్నాము. ఇండియన్ డేదా పేడ ఎట్లా వేస్తాయో చూద్దామని పోతున్నా. అవతల మీ అభిమాన వైట్ బ్రదర్స్ వస్తుంటే పేడ పిడక అంటారేమిటయ్యా, దిందిరి తండ్రి కొడుకున్నారా? వైట్ షూస్, వైట్ క్యాప్. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్. వైట్ రోజెస్ లేవా? సారీ సార్, అడ్జస్ట్ చేసుకోండి సార్. పోనీ బ్లాక్ రోజెస్ లేవా? లేవండి. ఓకే. మీకోసం ఎంతో సేపటి నుంచి ఎంతో ఆతృతతో మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తా ఉన్నారు. గుర్తుందా, మీ ఇంట్లో పడి పందికొక్కుల్లా తిన్నారన్నారే, వాళ్ళే వైట్ బ్రదర్. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి రా. హలో మిస్టర్ పీకే రావ్, హౌ డు యు డు? మీ అబ్బాయి పెళ్ళంట కదా? అవును, వీడు అమెరికాలో కనపడ్డ ప్రతి ఆడపిల్ల వెంట కుక్కలా పడేవాడు. మొత్తానికి బ్యూటీతో సెటిల్ అయ్యాడు. కంగ్రాట్స్. సో బ్యూటిఫుల్. నో, అమ్మాయి బుగ్గాకి వెళ్ళకూడదు, మనం పెళ్లి కొడుకు బుగ్గాకి వెళ్ళాలి. మమ్మీ, చిన్న ఊరుకోమ్మా. మిస్టర్ పీకే రావ్, హౌ ఆర్ యు? మేడం మన పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి వస్తున్నారు చెప్పే కదండి, వాళ్ళు వచ్చారండి.
వెల్కమ్ టు ఇండియా. మీరింత దూరం మీ స్నేహితుడి పెళ్లికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పాండవ్, అమ్మా వీళ్ళు మన పెళ్లి కొడుకు స్నేహితులు. మర్యాదలన్నీ బ్రహ్మాండంగా జరగాలి. ఏ మాత్రం లోపం వచ్చినా ఇది మీల్ అనుకోండి. బీ కంఫర్టబుల్. డియర్ వైట్ బ్రదర్స్, మీరు అమెరికాలో సెటిల్ అయ్యి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని మీకోసం స్పెషల్ ఆంధ్ర వంటలు చేయించాను. Come on, have it. అన్నట్టు అల్లుడి గారిని అడగండి, ఇంకెవరికైనా శుభలేఖలు పంపించాలేమో. లిస్ట్ ఇస్తే మన మేనేజర్ గారు పంపించేస్తారు. అలాగే వదినా, తప్పకుండాను. ఇండియన్ వంట సూపర్. మళ్ళీ వాడు వచ్చినట్టున్నాడు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. వైట్ బ్రదర్స్ మిద్దరు వెళ్ళండి, నేను మాత్రం పైకి వెళ్తాను. ఇవాళ నేను వాడు తేలిపోవాలి. ఏం కాదు, ఏమిటండి, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు? చిట్టి, అవతల మమ్మీ శుభలేఖలు గిగలేఖలు అంటుంటే నువ్వేం పట్టించుకోవు. నో ప్రాబ్లం స్వీట్ హార్ట్. శుభలేఖలు కాదు కదా, న్యూస్ పేపర్ లేసా నీ పెళ్లి నాతోనే అవుతుంది. ఓకే, మరైతే తొందరగా డిసైడ్ చే చిట్టి. నో ప్రాబ్లం స్వీట్. ఇద్దరు మెట్ల కింద ఏం చేస్తున్నావు? అర్థమైంది, నిన్ను పట్టుకోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. నేనే బాబాయ్ ఫ్రెండ్, ఎవరికి చెప్పద్దు. అయ్యా, నువ్వే బొంబాయి పీడని నేను కనిపెట్టేశాను. నువ్వు మన మనిషివే కదరా దిందిరి. నువ్వు పని చేయి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. Come on, come on, fast. రండి, దొరికిపోయిన కంగారులో వాడు లోపల దిందిరి దిందిరి చేసేస్తున్నాడు. నా కోడల వెనకాల పడేది వాడిని నేనే నరుకుతాను. నరికేసి ఎంక్వైరీ చేద్దామా? నరకడాలు లేవు, వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పండి. తీయండి, తలుపు తీయండి. రారా బొంబాయి మేడం వింటున్నారా? వాడి కోడి భాషలో వాళ్ళ వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు. కొట్టండి. తొందరగా తీయండి, నేను నరుకుతాను. మై సన్, నువ్వు బకెట్లో ఉన్నావా? నేను గుర్తే పట్టలేదు. చిన్న తల కదా, బాత్రూమ్ లో తల స్లిప్ అయి బకెట్ లో పడింది. ఓ మై సన్, మై డాడ్, నేను తొందరపడి నిన్ను దబా దబా కొట్టాను. ఇట్స్ ఓకే, సారీ. మిస్టర్ పీకే రావు, రేపు మార్నింగ్ కల్లా 50 లక్షలు ఇవ్వకపోతే నీ బండారం బయట పెడతాను. దాంతో నీ కొడుకు పెళ్లి ఆగిపోతుంది. అలాగే. ఓయ్, ఓకే. డాడ్, వాట్ హ్యాపెండ్? రేపు ఉదయం కల్లా 50 లక్షల రూపాయలు కట్టకపోతే ఆ ఖానగాడి ఇంటికి వచ్చి మన బండారం బయట పెడతానంటూ. దేవుడా, ఇండియన్ కరెన్సీ ఎలా కడతావు? ఐడియా, నువ్వు కిడ్నాప్ అయితే వస్తుందిరా ఆ డబ్బు. నేనా? నేను కిడ్నాప్ అయితే డబ్బులు ఇచ్చే వెద ఉన్నాడా ఇండియాలో? ఒరే ఇడియట్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. సుధ వెనకాల పడుతున్న ఆ బొంబాయి ప్రియుడు నేను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు అడుగుతున్నాడని పెద్ద అప్పటికి చెప్తాను. వావ్, వాట్ ఏ బ్రెయిన్! ఈ కడుపున నేను పుట్టినందుకు గర్విస్తున్నాను డాడ్. ఇట్స్ ఆల్ రైట్. రేపు మార్నింగ్ నువ్వు జాగింగ్ కు వెళ్తున్నావు, నీకు నువ్వే కిడ్నాప్ అవుతున్నావు, మళ్ళీ రావు. సారీ డాడ్, నేను ఇప్పుడే జాగింగ్ వెళ్తున్నా, ఇప్పుడే కిడ్నాప్ అవుతున్నా. ఏమిటి రావు గారు మీరు అనేది? జాగింగ్కి వెళ్ళాలండి కిడ్నాప్ చేశారా? అవును సిస్టర్, ఆ బొంబాయి ప్రియుడు నా సన్ను కిడ్నాప్ చేసి వెంటనే 50 లక్షల రూపాయలు తీసుకుని రాకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడు. అనుకున్నాను, రాస్కెల్ ప్రేమ పేరుతో మా అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఆస్తంతా కొట్టేయాలనుకున్నాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఇలా అడ్డదారి తొక్కాడనమాట. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి వాడంతా చూస్తాను. వద్దమ్మా వద్దు, పోలీసు తాకపోతే మన ఇంటి పరువు కాస్త బజార్ పాలవుతుంది. పైగా ఆ అబ్బాయి ఇంటికి కాబోయే అల్లుడు, అతనికి ఏదైనా ప్రమాదం జరిగినా జరగవచ్చు. మీరు చెప్పేది కూడా నిజమే. వదిలి గారు, నా కొడుకే ప్రమాదం జరగకుండా వాడి ప్రాణాలను మీరే కాపాడాలి. అవును సిస్టర్. మీరేం భయపడకండి. నానా, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి వెంటనే డబ్బు తెప్పించండి. సరేనమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. వాట్ మిస్టర్, డాడీ మీ డాడీ. డోంట్ వరీ ఖాన్, మా డాడీ సొమ్ము తీసుకుని వచ్చేస్తుంటాడు. 50 లక్షలు.
చేతిలో బాక్స్ ఏంటి? బాక్స్ జాగింగ్ యా వెయిట్ లిఫ్టింగ్ అండ్ జాగింగ్. ఓ మిస్టర్ పీకే రావు గారు, Yeah. మీ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారట? నో అదేం లేదే. అంకుల్ మమ్మీ నాకు చెప్పిందంతా నేను జడీకి చెప్పేశాను. ఆ బొంబాయి ప్రియుడు సుధకి నేను బాడీ గార్డ్ గా ఉన్నానని తెలిసి సుధ నేను చేయలేక మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడట. సరే మీరు పిల్లలు మీరు వెళ్ళండి, నేను వెళ్ళి చూసుకుంటాను. అంటే ఈ సూట్ కేసులో డబ్బు ఉందన్నమాట. డబ్బిచ్చి మీ అబ్బాయిని రక్షించుకోవాలనుకుంటున్నారా? యా, వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే మా అబ్బాయిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోతే పోయింది వ్యధప్రాణం. దానికోసం బంగారం డబ్బులు వదులుకుంటామా? అలా కిడ్నాప్ చేసిన వాళ్ళు క్యాష్ ఇచ్చినా కూడా డెడ్ బాడీని పంపిస్తారు. ఓ మై గాడ్, మీరు డబ్బిచ్చి మీ అబ్బాయిని విడిపించుకోవడానికి ఒప్పుకోను. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ బిలీవ్ మీ. నేను డబ్బు ఇచ్చే తెచ్చుకుంటాను. అంకుల్ మీకు గాని మీ అబ్బాయికి గాని ఏమన్నా అయితే మా ఇద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది? సుధా చెప్పింది ఖరే. 100% No, ఖరే. నేనే No, no, I don't allow. They will- అదిగో మా డాడీ వస్తున్నాడు. డాడీ 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 బిడా 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 బిడా. డాడీ చూడండి, మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బు ఇచ్చి మా బాబును తీసుకుని వస్తాను. సార్, మీరొక్కరు వెళ్ళి అక్కడికి అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరే ఇక్కడ ఉండండి, నేనే వెళ్ళి బాబుని తీసుకొస్తాను. అలాగే వెళ్ళు. చూడు బాబు, నువ్వు అక్కడ యాక్షన్ ఫైటింగ్ ఏమి చేయను. చేయను. నువ్వేమైనా చేస్తే వాళ్ళు మా బాబును చంపుతాను. ఓకే పెట్టించి వచ్చి. ఓకే సార్. బాక్స్ ఇచ్చి పెట్టించి మా బాబును తీసుకుని వచ్చి. బాబుని తీసుకొచ్చేస్తాను. వెల్ ఓకే. నువ్వు రావయ్యా లైన్ లోకి. ఓకే. అందరూ లైన్ లో నిల్చున్నాగా, నువ్వు మాత్రం పెద్ద పుడింగ్ Ready? డౌట్ పడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి తప్పమన్నట్టు. ఎవడేముంది, నేనేమైనా చంపమన్నాను. టైం వస్తే వాడేసి వస్తాడు. డబ్బు ఇచ్చాయి. 50. కొట్టొద్దు కొట్టొద్దు కొట్టొద్దు. సారీ, ఎక్కడో పొరపాటు జరిగింది. పొరపాటు జరిగిందా? అబ్బా, అబ్బో, నువ్వా? ఫైట్ బిగినింగ్ లో పక్క పొర పడిపోతే రౌడీ అనుకున్నాను. లేచి ధైర్యంగా రౌడీలను ఎదుర్కో. అదే, కొట్టొద్దు కొట్టొద్దు, నా మాట వినండి. నిన్ను కిడ్నాప్ చేసినట్టు కొడుతుంటే కొట్టద్దండి. నీకు స్టోరీ తెలియదు. నేను కొట్టొద్దు అన్నది రౌడీ గాంధీ, జడి గాంధీ కాదు. రేయ్, ఆపు. ధనలక్ష్మి తాలూకు మనుషులంతా కలబడి కొట్టుకుంటున్నట్టున్నారు. అవును. రేయ్, మీరు వెళ్ళి ఆ గుంపులో చేరిపోయి ఎవరికి తెలియకుండా జాగింగ్ డ్రెస్ లో ఉన్న ధనలక్ష్మి కాబోయే అల్లుడిని నోరు నొక్కి లాక్కొచ్చేయండి రా. అలాగే సార్. ధనలక్ష్మి, నీ కాబోయే అల్లుడు నా చేతుల్లో చిక్కితే 25 లక్షలు నువ్వే నాకు కట్టాల్సి వస్తుంది.